మిస్సింగ్ బ్యాట్ రహస్యం. బోయినపల్లిలోని ఒక అందమైన ఇంట్లో 5వ తరగతి చదువుతున్న సహస్ర, తన తమ్ముడు అనిరుద్ధ్, అమ్మానాన్నలు రేణుక, నవీన్లతో కలిసి సంతోషంగా నివసించేది. ప్రతి ఉదయం అమ్మానాన్నలు పనులకు వెళ్లేవారు, అనిరుద్ధ్ బడికి వెళ్లేవాడు. అదే అపార్ట్మెంట్లో 10వ తరగతి చదువుతున్న రేవంత్ అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో హారర్ సినిమాలు, క్రైమ్ వెబ్ సిరీస్లు చూస్తూ గడిపేవాడు. అనిరుద్ధ్ దగ్గర ఒక ఖరీదైన క్రికెట్ బ్యాట్ ఉందని రేవంత్కు తెలుసు. దానిని దొంగిలించాలని 3 రోజుల ముందునుంచే ఒక పథకం వేసుకున్నాడు. ఒక సోమవారం ఉదయం రేణుక, నవీన్ పనులకు వెళ్లారు. అనిరుద్ధ్ బడికి వెళ్లాడు. పాఠశాలకు సెలవు కావడంతో సహస్ర ఇంట్లోనే ఉంది. రేవంత్కు ఇది సరైన సమయం అనిపించింది. వంటగదిలోని కత్తిని జేబులో పెట్టుకుని రేవంత్ తమ అపార్ట్మెంట్ పైనుంచి పక్కనున్న భవనం పెంట్ హౌస్ మీదికి దూకాడు. సహస్ర ఇంటి తలుపులు దగ్గరికి వేసుకుని టీవీ చూస్తూ ఉండగా అతను మెల్లగా లోపలికి వెళ్లాడు. బ్యాట్ తీసుకొని బయటకు వస్తుండగా అలికిడికి సహస్ర తల తిప్పి చూసింది. అపరిచితుణ్ణి చూసి ఆశ్చర్యపోయింది. అమ్మానాన్నలకు చెబుతాను అని గట్టిగా చెప్పింది. భయపడిన రేవంత్ సహస్రను తోసేశాడు. ఆ తరువాత జరిగిన సంఘటన ఎవరికీ అర్థం కాని విషాదం. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన నవీన్ సహస్రను చూసి షాకయ్యారు. పోలీసులకు సమాచారమివ్వడంతో ఇన్స్పెక్టర్ రమేష్ బృందానికి ఈ కేసు ఒక పెద్ద సవాల్గా మారింది. ఎటువంటి ఆనవాళ్లు దొరక్కపోవడంతో వందలాది మందిని ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. 4 రోజుల తర్వాత అదే అపార్ట్మెంట్లో ఉంటున్న కిరణ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి పోలీసులకు ఒక ముఖ్యమైన సమాచారం ఇచ్చాడు. హత్య జరిగిన రోజు ఒక అబ్బాయి గోడ దూకి అపార్ట్మెంట్లోకి రావడం చూశాను అని చెప్పాడు. ఆ సమాచారం ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. రేవంత్ పాఠశాలకు డుమ్మా కొట్టాడని తెలుసుకున్నారు. ఇంటిదగ్గర ప్రశ్నించగా తనే హత్య చేశానని ఒప్పుకున్నాడు. అతని గదిలో మిషన్ డన్ అని రాసిన ఒక కాగితం దొరికింది. పోలీసులు మరింత విచారించగా సహస్ర పుట్టినరోజు వేడుకల్లో రేవంత్ పాల్గొని కేకు తినిపించి శుభాకాంక్షలు చెప్పాడని తెలిసింది. ఈ నిజం అందరినీ కలచివేసింది. ఈ సంఘటన అందరికీ ఒక పాఠంగా నిలిచింది. కోపం, దురాశ ఎంతటి దారుణమైన పనులకు దారితీస్తాయో తెలియచేసింది.